అంతర్జాతీయ యోగా డేను పురస్కరించుకుని రాష్ట్రంలో ఊరూరా ఉత్సాహంగా యోగా పండుగ నిర్వహించారు. వేకువజాము నుంచి ఔత్సాహికులు కార్యక్రమాల్లో పాల్గొని యోగాసనాలు వేశారు. ఆక్వా డెవిల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉండవల్లి కృష్ణా తీరంలో నిర్వహించిన యోగా డేలో ఔత్సాహికులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. కృష్ణమ్మ ఒడిలో వివిధ రకాల ఆసనాలు వేసి అబ్బురపరిచారు. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఊరువాడ ఘనంగా నిర్వహించింది. ఉండవల్లి కరకట్టపై ఉన్న ఆక్వా డెవిల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ యోగా డేను ఘనంగా నిర్వహించారు. మాజీ ఎంపీ ఆక్వా డెవిల్స్ వ్యవస్థాపక అధ్యక్షులు గోకరాజు గంగరాజు, బీజేపీ నాయకులు పాతూరి నాగభూషణం సహా స్విమ్మింగ్ క్లబ్ సభ్యులు, పిల్లలు యోగా కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. ఈ సందర్భంగా కృష్ణమ్మ ఒడిలో జలయోగాను అత్యద్భుతంగా నిర్వహించారు. పిల్లలు, పెద్దలు ఎంతో ఉత్సాహంగా వివిధ రకాల యోగాసనాలు వేశారు. మరికొందరు త్రివర్ణ పతాకాలను చేతపట్టి జలయోగాసనాలు వేశారు. అనంతరం గోకరాజు గంగరాజు మాట్లాడుతూ ఇంటింటికి యోగాను తీసుకువెళ్లాలన్నదే ప్రధాని మోడీ సంకల్పమన్నారు. ప్రతి ఒక్కరి జీవనశైలి ఆరోగ్యంగా, ఆనందంగా ఉండేందుకు యోగా అభ్యాసం ఎంతో అవసరమని ఆయన స్పష్టం చేశారు. స్విమ్మింగ్ కూడా ఎంతో ఆరోగ్యకరమని, పిల్లలకు ఈత నేర్పించాలని ఈ సందర్భంగా గోకరాజు తల్లిదండ్రులకు సూచించారు. యోగాని పాపులర్ చేయాలి, తద్వారా భారతదేశానికి కూడా మంచి పేరు రావాలనే ఉద్దేశంతో ఈ యోగా డే కింద అనౌన్స్ చేయడం జరిగింది. దీన్ని పురస్కరించుకుని మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పెద్ద కార్యక్రమం మన దేశంలోనే ప్రపంచంలోనే ఎక్కడ జరగని విధంగా సుమారు 5 లక్షల మందితో విశాఖపట్నంలో ఈ కార్యక్రమం నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఇది జరుపుకుంటున్నారు. చాలా చాలా సంతోషం. ఇంకేంటంటే యోగా అనేది ప్రతి ఒక్కరికి చాలా అవసరం. యోగాసనాలు మనం వేసామంటే పూర్వం ఋషులు మనకు అందించిన అది ఆస్తి. దీన్ని మనమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రపంచం అంతా కూడా దీని బెనిఫిట్స్ పొందాలనే ఉద్దేశంతో దీన్ని పాపులరైజ్ చేశారు. ఇంకేంటంటే ఇంట్లోనే మనం ఏ ఖర్చు లేకుండా యోగాసనాలు వేస్తే మనం సుమారు 100 సంవత్సరాలు మన పనులు మనం చేసుకోగలుగుతాం. అలాగే దేశం కూడా అందరూ కనుక ఆరోగ్యంగా ఉన్నారంటే దేశం కూడా సమృద్ధిగా ఉంటుంది. దాన్ని పురస్కరించుకుని నరేంద్ర మోడీ గారు ఈ కార్యక్రమం చేపట్టారు. ఆక్వా డెవిల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సుమారు అనేక వేల మంది మెంబర్స్ ఉంటూ కృష్ణానదిలో స్విమ్మింగ్ కూడా చాలా ముఖ్యం. ప్రతి సంవత్సరం కూడా సుమారు 200-300 మంది చిల్డ్రన్కి మేము ఇక్కడ ఈత నేర్పిస్తాం. ఇంకేంటంటే ఈత చాలా ముఖ్యం. చిన్నపిల్లలు ముఖ్యంగా నీరుని చూస్తే దాంట్లో దిగాలని వారి కోరిక ఉంటుంది. ఈత రాక చాలా మంది చనిపోతూ ఉంటారు. అటువంటి జరగకుండా ఉండాలంటే ఈత చాలా ముఖ్యం. అలాగే యోగాసనాలు కూడా మనం చాలా ముఖ్యం. జల యోగా పేరుతో అనేక మంది, 100 మంది ఈ కృష్ణానదిలో ఈరోజు అనేక విన్యాసాలు చేసి చూపించారు. తద్వారా కూడా మన ఈ జల యోగా కూడా చాలా పాపులర్ అవుతుంది. నా ఉద్దేశం ఈ కార్యక్రమం ఎక్కడ ఆంధ్ర రాష్ట్రంలోనే మనం మొదలు పెట్టాం. మన ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమం బాగా ఎంకరేజ్ చేశారు. దాన్ని పురస్కరించుకుని ఆక్వా డెవిల్స్ వెల్ఫేర్ అసోసియేషన్లో పెద్దలు నాగభూషణం గారు అలాగే ఇతర పెద్దలందరి సమక్షంలో ఈ కార్యక్రమం జరుగుతుంది.